హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్తీ రెసిపీ మునగాకు పచ్చడి ఎలా చేయాలో చూడబోతున్నాం. దానికోసం ఫస్ట్ పెనంలో ధనియాలు, జీలకర్ర, కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసి వాటిని ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోండి. అందులోనే శనగపప్పు ఇంకా మినపప్పు వేసుకొని అది కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాక వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని ఇలా చేత్తో నలిపితే పొట్టు వచ్చేసేలాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. అదే పెనంలో ఆయిల్ ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. 2 నుంచి 3 మీడియం సైజ్డ్ టొమాటోస్ అండ్ నీట్గా వాష్ చేసుకున్న మునగాకును కూడా వేసుకొని ఇదంతా బాగా ఉడికేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, శనగపప్పులు అవన్నీ ఉన్నాయి కదా, అది ఇంకా సాల్ట్ వేసి బ్లెండ్ చేశాక ఉడికించుకున్న మునగాకు ఇంకా నానబెట్టుకున్న చింతపండు వేసి పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు పోపు కోసం పెనంలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, క్రష్ చేసుకున్న గార్లిక్ వేసుకొని ముందుగానే బ్లెండ్ చేసుకున్న పచ్చడి కూడా వేసి వేడి పట్టేంత వరకు ఉంచి దించేస్తే ఎలాంటి టిఫిన్స్లోకైనా ఇడ్లీ, ఉప్మా, దోశ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.